హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో వరుసగా సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్గా అయితే మంచి మూవీస్ అండ్ సిరీస్లు ఓటీటీలో చాలానే వచ్చాయి. ఈ వీడియోలో మేము రీసెంట్ బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ కొన్ని లిస్ట్ అవుట్ చేసాం. అయితే ఈ లిస్ట్లో కొన్ని తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా లేవు, బట్ రికమెండ్ చేయడానికి రీజన్ కంటెంట్. సో ఇంకా లేట్ చేయకుండా ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1, మంజుమేల్ బాయ్స్. రీసెంట్ టైంలో మలయాళం సినిమాలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయనేది చూస్తూనే ఉన్నాం. అందులో ఈ మంజుమేల్ బాయ్స్ కూడా ఒకటి. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా అందరికీ ఈ మూవీ తెగ నచ్చేసింది. ప్లాట్ ఏంటంటే, మంజుమేల్లో ఉండే 11 మంది ఫ్రెండ్స్ కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారు. ట్రిప్ ఎండ్ రోజు గునా కేవ్స్ చూడడానికి వెళ్తారు. అందులో ఒకరైన సుభాష్ అనుకోకుండా కేవ్లో పడిపోతాడు. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో సుభాష్ని బయటికి ఎలా తీసుకొచ్చారు అనేది మిగతా కథ. స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపించినా ఎప్పుడైతే సుభాష్ లోయలో పడిపోతాడో అప్పటి నుంచి ఎక్కడా బోర్ కొట్టకుండా చివరి వరకు చూసేలా చేస్తుంది ఈ సినిమా. స్లో నరేషన్ ఉన్నప్పటికీ ఈ సినిమాలో చాలా మూమెంట్స్ మనల్ని ఎమోషనల్ చేస్తాయి. ఈ సినిమా చూశాక ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలరా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. హాట్స్టార్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసేయండి. నంబర్ 2, షైతాన్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాలీవుడ్లో ఏ మూవీ రిలీజ్ అయినా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అయితే కొన్ని మీడియం రేంజ్ సినిమాలు హిట్ అయ్యేసరికి బాలీవుడ్ కొంచెం ట్రాక్లో పడింది. అలా వచ్చిన మూవీనే షైతాన్. టాలెంటెడ్ యాక్టర్స్ లైక్ మాధవన్, అజయ్ దేవ్గన్ అండ్ జ్యోతిక మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ హారర్ డ్రామా థియేటర్లో మంచి హిట్ అయింది. స్టోరీ ఏంటంటే, కబీర్ తన ఫ్యామిలీతో ఫామ్ హౌస్కి వెళ్తాడు. ఛార్జింగ్ అయిపోయిందని వన్రాజ్ అనే వ్యక్తి ఫామ్ హౌస్కి వస్తాడు. అలా ఛార్జింగ్ కోసం ఇంట్లోకి వచ్చిన వన్రాజ్ కబీర్ కూతురు జాన్వీని హిప్నటైజ్ చేసి తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఇక అప్పటి నుంచి తను ఏది చెప్తే అది చేస్తుంది జాన్వీ. అసలు వన్రాజ్ ఎవరు, కబీర్ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మిగతా కథ. హారర్ జోనర్లో ఇప్పటికే లెక్కలేని మూవీస్ వచ్చాయి. మళ్ళీ అదే జోనర్లో సినిమా అంటే ఖచ్చితంగా కొత్తగా ఉండాలి. ఈ షైతాన్ రెగ్యులర్ హారర్ మూవీస్లో ఉండదు. హారర్కి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎంగేజింగ్గా తీశారు. మాధవన్ అజయ్ దేవ్గన్ కూతుర్ని హిప్నటైజ్ చేశాక ఉండే డ్రామా అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సాడ్లీ ఈ మూవీ తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా లేదు. ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ హారర్ డ్రామా నెట్ఫ్లిక్స్లో డెఫినెట్గా చూసేయండి. నంబర్ 3, లాపతా లేడీస్. ఈ హిందీ మూవీని డైరెక్ట్ చేసింది అమీర్ ఖాన్ వైఫ్ కిరణ్ రావు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు, కానీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ ఏంటంటే, దీపక్ కుమార్ పూల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ఊరికి ట్రైన్లో తీసుకొస్తాడు. ఆ ట్రైన్లో పెళ్ళైన జంటలు చాలానే ఉంటాయి. వాళ్ళ ఆచారం ప్రకారం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు మొహానికి ముసుగు వేసుకునే ఉంటారు. ఇక స్టేషన్ వచ్చింది అనే హడావిడిలో దీపక్ కుమార్ పూల్ని కాకుండా వేరే అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా కథ. సింపుల్ స్టోరీని తీసుకొని దాని చుట్టూ మంచి హ్యూమర్ని యాడ్ చేసి ఎంటర్టైనింగ్గా నరేట్ చేశారు డైరెక్టర్ కిరణ్ రావు. ఈ స్టోరీతో పాటు ఆడవాళ్ళని ఎలా అణిచివేస్తున్నారు, కేవలం వంట చేయడానికి మాత్రమే ఆడది కావాలి అనే పాయింట్స్ని చాలా క్లెవర్గా బ్లెండ్ చేశారు. ఒక చిన్న విలేజ్లో జరిగే ప్యూర్ డ్రామా అయినా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. దీపక్ కుమార్గా చేసిన స్పర్శ్ శ్రీవాస్తవ్ పర్ఫార్మెన్స్ కానీ, పూల్ కుమారిగా చేసిన నితాన్షి గోయల్ ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ కానీ, ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్గా చేసిన రవికిషన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ కూడా హిందీలో మాత్రమే ఉంది, సో హిందీతో ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 4, గామి. కొత్త కథల్ని యాక్సెప్ట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్ ఈ అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం గామిని కూడా బాగానే యాక్సెప్ట్ చేశారు. మాస్కా దాస్ విశ్వక్సేన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. స్టోరీ ఏంటంటే, అగోరా అయిన శంకర్కి ఒక రేర్ డిసీజ్ ఉంటుంది. అది క్యూర్ అవ్వాలంటే దానికి కావాల్సిన మందు హిమాలయాల్లో దొరుకుతుంది అని ఒక బాబా చెప్పడంతో హిమాలయాలకి తన జర్నీ మొదలు పెడతాడు. చివరికి శంకర్ జర్నీ ఎలా సాగింది, దేవదాసి అయిన దుర్గా కథ అండ్ ఐసోలేటెడ్ ప్లేస్లో ఉండే మొహమ్మద్ కథలకి శంకర్కి లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో నడిచే ఈ సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నా మధ్యలో కొంచెం బోర్ కొడుతుంది. బట్ 3 స్టోరీస్ని ప్యారలల్గా నరేట్ చేస్తూ ప్రతి కథకి ఎక్కడ హై ఇవ్వాలో అక్కడ ఇస్తూ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగులో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడాలి అనుకుంటే గామిని చూసేయండి. జీ5లో అవైలబుల్గా ఉంది. నంబర్ 5, ప్రేమలు. ఇంతకుముందు చెప్పినట్టుగా మంజుమేల్ బాయ్స్ ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అలాగే ఈ ప్రేమలు కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగులో కూడా మంచి హిట్ అయింది. కథ ఏంటంటే, ఇంజనీరింగ్ ఫినిష్ చేసి యూకే వెళ్ళడానికి ట్రయల్స్లో ఉంటాడు సచిన్. కానీ వీసా రిజెక్ట్ అవడంతో తన ఫ్రెండ్ అమూల్ డేవిస్తో గేట్ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చేస్తాడు. అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసే రీనుని చూసి లవ్లో పడిపోతాడు. సచిన్ రీనుకి లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు అనేది మిగతా కథ. ఈ సినిమాలో స్టోరీ పెద్దగా ఏం ఉండదు, కానీ ఫన్నీగా కొన్ని రిలేటబుల్ సీన్స్ ఉండడంతో కనెక్ట్ అయిపోతాం. రివ్యూస్లో, మీమ్స్లో లేపినంత హై ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం సినిమా చూడకండి. మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలి అనుకుంటే ఈ ప్రేమలు బాగానే ఉంటుంది. ఆహా వీడియోలో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 6, ఆవేశం. ఫహద్ ఫాసిల్ కీ రోల్ ప్లే చేసిన ఈ యాక్షన్ కామెడీని డైరెక్ట్ చేసింది రోమాంచం మూవీ ఫేమ్ జీతూ మాధవన్. ఈ సినిమా స్టోరీ కొత్తగా లేకపోయినా ఫహద్ ఫాసిల్ క్యారెక్టరైజేషన్కి కనెక్ట్ అయిపోతాం. స్టోరీ ఏంటంటే, బెంగళూరులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసే 3 కేరళ స్టూడెంట్స్ని సీనియర్స్ ఎప్పుడు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు గొడవ చాలా పెద్దది అవడంతో వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి లోకల్ గ్యాంగ్స్టర్ అయిన రంగాన్ని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
కాలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు మనకు కొత్త ఏం కాదు, కానీ ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఫాద్ ఫాసిల్. రంగ క్యారెక్టర్ హైపర్ యాక్టివ్ అండ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సినిమా స్టార్టింగ్లో మామూలుగానే వెళ్ళినా ఒక్కసారి రంగ ఎంట్రీ తర్వాత ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి కిక్ ఇస్తుంది. ఫాద్ ఫాసిల్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మూవీని కూడా ప్రేమలు మంజుమల్ బాయ్స్ లాగా తెలుగులో రిలీజ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయేమో, కానీ అందుకనే తెలుగు ఆడియో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియో విత్ సబ్ టైటిల్స్తో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, సబ్ టైటిల్స్ ఉంటే చాలు అనుకుంటే చూసేయండి. నంబర్ 7 బ్లింక్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ కన్నడ మూవీని చూసిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. దసరా మూవీలో నాని ఫ్రెండ్గా చేసిన దీక్షిత్ ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేశాడు. ఈ బ్లింక్ ఒక మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే జాబ్ కోసం వెతుక్కుంటూ తన లవర్కి థియేటర్స్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు అపూర్వ. అయితే ఒకరోజు తనకి ఒక యూనిక్ స్కిల్ ఉందని తెలుస్తుంది. ఆ స్కిల్ వల్ల తన లైఫ్ ఎలా మారిపోయింది అనేది కథ. సైన్స్ ఫిక్షన్ సినిమాలు, అందులో కాంప్లెక్స్ నరేషన్ ఉన్న సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. ఈ సినిమా అలాంటిదే. కొన్ని హాలీవుడ్ సినిమాలు గుర్తుకు చేసినప్పటికీ మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఒక 40 minutes నార్మల్గా వెళ్తూ ఉన్న సినిమా ఆ తర్వాత నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో మంచి ట్విస్ట్లతో చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీని చూడాలనుకుంటే ఈ బ్లింక్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. కాకపోతే ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లోనే ఉంది. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి తొందరలోనే ప్రైమ్ వాడు తెలుగు ఆడియోలో కూడా రిలీజ్ చేయొచ్చు. నంబర్ 8 డెడ్ బాయ్ డిటెక్టివ్స్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డిటెక్టివ్ మూవీస్ కానీ సిరీస్ కానీ ఇప్పటికీ చాలా చూసేసాం, కానీ ఇది రెగ్యులర్ డిటెక్టివ్ సిరీస్ కాదు. మనుషుల్ని డిటెక్టివ్స్గా చూసాం కానీ ఆత్మల్ని డిటెక్టివ్స్గా ఎప్పుడైనా చూసారా? అదే ఈ సిరీస్ ప్రత్యేకత. ప్లాట్ ఏంటంటే ఎడ్విన్ అండ్ చార్లెస్ అనే ఇద్దరు టీనేజర్స్ చనిపోయాక ఆత్మలుగా భూమి మీదనే ఉండి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో కొన్ని ఆత్మలు వాళ్ళ కేసెస్ని సాల్వ్ చేయమని వీళ్ళిద్దరిని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. 8 episodes అండ్ ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 1 hour ఉంటుంది. బట్ వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో పాటు ప్రతి ఎపిసోడ్ ఎంగేజ్ చేస్తుంది. ఈ సిరీస్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. ఒక డిఫరెంట్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో చూసేయండి. నంబర్ 9 బాడీస్. నెట్ఫ్లిక్స్లో మనం వెతకాలే కానీ చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్లు దొరికేస్తాయి. అందులో ఇది కూడా ఒకటి. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ సిరీస్లో ఉండే కాన్సెప్ట్ మన బుర్ర పాడేలా ఉంటుంది. కథ ఏంటంటే 1890sలో ఆల్ఫ్రెడ్ హిల్లింగ్ హెడ్ వైట్ చాపెల్ అనే ప్లేస్లో ఒక డెడ్ బాడీ దొరకడంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అదే సేమ్ ప్లేస్లో 1940లో కార్ల్ వైట్మెన్ కూడా ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అలాగే 2020లో అదే ప్లేస్లో సహారా హాసన్ కూడా ఒక మర్డర్ కేసు డీల్ చేస్తూ ఉంటుంది. అండ్ 2050లో మేపుల్ వుడ్ అనే డిటెక్టివ్ కూడా సేమ్ ప్లేస్లో ఒక మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఇలా డిఫరెంట్ టైమ్లైన్స్లో ఉన్న వీళ్ళందరికీ అసలు కనెక్షన్ ఏంటి, ఆ వైట్ చాపెల్ దగ్గర దొరికిన బాడీస్ ఎవరివి, వీళ్ళందరి స్టోరీస్ని ఎలా కనెక్ట్ అయ్యాయి అనేది మిగతా కథ. ఈ సిరీస్ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించిన ఆ తర్వాత అన్ని స్టోరీస్ని కనెక్ట్ చేశాక ఫుల్గా ఇన్వాల్వ్ చేసేస్తుంది. 8 episodes అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 1 hour ఉంటుంది. బట్ తెలుగు ఆడియో అయితే అవైలబుల్గా లేదు. ఏదైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సిరీస్ చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని చూసేయండి. నంబర్ 10 3 బాడీ ప్రాబ్లం. సైన్స్ ఫిక్షన్ మూవీస్ అండ్ సిరీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ మంచి కిక్ ఇస్తుంది. ఈ సిరీస్ కూడా ఈ మధ్యనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసి సెకండ్ సీజన్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. కథ ఏంటంటే పాస్ట్లో ఏ వింజీ అనే ఆస్ట్రోఫిజిసిస్ట్ ఫాదర్ని తన కళ్ళ ముందే చంపేస్తారు. బట్ ఆమెకున్న నాలెడ్జ్ చూసి ఆర్మీ వాళ్ళు ఆమెను ఒక సీక్రెట్ మిలిటరీ బేస్కి తీసుకెళ్తారు. అక్కడ ఒక ఏలియన్ ప్లానెట్ నుండి వచ్చిన కమ్యూనికేషన్కి రెస్పాండ్ అవుతుంది ఏ వింజీ. దానివల్ల ప్రెజెంట్లో సైంటిస్టులు ఎలా ఎఫెక్ట్ అయ్యారు, అసలు ఏ వింజీ వాళ్ళతో ఏం కమ్యూనికేట్ చేసింది అనేది మిగతా కథ. ఈ సిరీస్ కూడా 8 episodes ఒక్కొక్కటి క్లోజ్ టు 1 hour ఉంటాయి. ఇందులో స్టోరీని అర్థం చేసుకోవడానికి 2 episodes పట్టేస్తుంది. అక్కడ నుండి సైన్స్ కాన్సెప్ట్స్ని మిక్స్ చేసి అన్నిటిని కనెక్ట్ చేసిన సీన్స్తో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ సిరీస్ కూడా తెలుగు ఆడియో అయితే అవైలబుల్గా లేదు, బట్ హిందీ ఆడియో అయితే అవైలబుల్గా ఉంది. సో హిందీ అయినా పర్లేదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో రీసెంట్ బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ అయితే ఇవే. మీకు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్లో బెస్ట్ ఏవి అనిపించాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.